వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. మనం ఎక్కువగా మొబైల్ ఫోన్ లేనిది ఇప్పుడు ఎక్కడా లేదు. సో నెంబర్ తీసుకునేటప్పుడు అంటే ఫోన్ నెంబర్లో కూడా మంచి చెడు ఉంటుందా, అంటే లక్కీ అన్లక్కీ ఉంటుందా అని తెలుసుకున్నాం. సో అలాంటి జరగవచ్చా, జరగకూడదు, అసలు ఇవన్నీ కూడితే ఏ సిరీస్ వస్తే బెస్ట్, రాకూడదనే అడిగే ప్రయత్నం ఒకసారి మనతో పాటు పవర్ ఆఫ్ న్యూమరాలజీ కిరణ్ నెహ్రూ గారు. సార్ నమస్కారం సార్. నమస్తే నాన్న. అసలు ఇవన్నీ నిజమేనా సార్? అసలు ఫోన్ నెంబర్ లక్కీ అన్లక్కీ ఇవన్నీ కూడితే ఒక నెంబర్ వస్తేనే బెస్ట్ అంటారు, లేకపోతే అన్లక్కీ లక్కీ అనగా చెప్తా ఉంటాను. ఇది నంబర్ గేమ్ నాన్న. డేట్ ఆఫ్ బర్త్ ఒక నంబర్, డేట్ ఆఫ్ డెత్ ఒక నంబర్, శాలరీ నా ప్యాక్ 4, నా ప్యాక్ 5, 6 lakhs per annum, ఎవ్రీథింగ్ ఇస్ ఎ నంబర్ గేమ్. సో ఈ నంబర్ గేమ్ లో ఒక నంబర్ ని అనుకూలంగా వాడుకోగలిగి, ఇప్పుడు ఒక ప్లాట్ కొన్నాం నాన్న, అన్లక్కీ నంబర్ లో కొన్నాం, అది ఎన్నేళ్ళ రేట్ పెరగదు. లక్కీ నంబర్ లో కొన్నాము, రేట్ పెరుగుతుంది. సో ఫోన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఫోన్ ఇస్ లింక్డ్ విత్ ఆధార్, ఫోన్ ఈస్ లింక్డ్ విత్ బ్యాంక్. సో మన బ్యాంక్ నంబర్ కొట్టక్కర్లేదు, ఫోన్ నంబర్ కొట్టి ఫోన్ పే, గూగుల్ పే చేసేది. సో ఫోన్ నంబర్ హ్యాస్ బికమ్ మోర్ సిగ్నిఫికెంట్ నౌ. ఇంతకుముందు కన్నా ఇప్పుడు ఇంపార్టెంట్, బికాస్ ఫోన్ నంబర్ బాగుంటే దాంట్లో డబ్బు నిలబడుతుంది, ఫోన్ నంబర్ బాగాలేకపోతే నిలబడదు. ఇంకోటి, ఫోన్ ఎందుకు వాడతాము? కమ్యూనికేషన్. సో ఒక రాంగ్ నంబర్ ఉంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఫ్లాప్ అయిపోతాయి. సో మనము ఇంట్లో కొట్లాటల్ని, భార్యతో మనస్పర్ధల్ని ఫోన్ చేసేవాడి మీద చూపించామనుకోండి, వాడు వ్యాపారం ఇస్తున్నాడు, మనం మంచిగా అన్నా పంపిస్తానన్నా, సారీ అన్నా లేట్ అయిందన్నా అంటే వాడు ఒప్పుకుంటాడు. హే ఊకే చేస్తున్నావు, ఫోన్ పెట్టు అన్నాం అనుకో, వాడు మనతో వ్యాపారం చేయడు. సో కమ్యూనికేషన్స్ విల్ గివ్ మోర్ బిజినెస్, మోర్ మనీ, మోర్ గ్రోత్. చాలా వరకు వ్యాపారాలు ఫోన్ తోనే. సో కమ్యూనికేషన్స్ కోసం కాంటాక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ సెలూన్ అపాయింట్మెంట్ కి నంబర్, వాడు ఆ ఫోన్ ఎత్తాడు, బిజినెస్ రాదు. సో ఫోన్ నంబర్ బాగుంటే ఫోన్ కరెక్ట్గా ఎత్తాము, మంచి రెస్పాన్స్ ఇస్తాము, వాళ్ళ టైమింగ్ ఇస్తాము, మన టైం అంతా బిజీగా ఉంటాం, డబ్బులు సంపాదిస్తాం. సో వ్యాపారానికి అండ్ ఫర్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్కి ఈ ఫోన్ చాలా ఇంపార్టెంట్. సో ఈ చాలా మంది ఏం చేస్తారంటే, లాస్ట్లో 2 ఉండకూడదు, లాస్ట్లో 8 అంటే శని, లాస్ట్లో 6 అంటే సిరి, అలా అనుకుంటున్నారు. అలా కాదు, ఈ 10 digits నంబర్ కూడాలి. ఈ 10 నంబర్లు కూడితే ఎవ్వరికి పనికిరాని నంబర్లు కొన్ని ఉన్నాయి. అంటే 10 digits అంటే 1 + 0 1, సూర్య భగవానుడు. ఆ ఫోన్ నంబర్లో 6 నంబర్ ఎవ్వరికి రాకూడదు. 6న పుట్టిన వాడికి కూడా, నేను 6న పుట్టాను, నా లక్కీ నంబర్ 6, బట్ మొబైల్ నంబర్లో 6 ఉండకూడదు. ఎందుకంటే అక్కడ 10 నంబర్స్ ఉన్నాయి. 10 అంటే సూర్యుడు, 6 అంటే శుక్రుడు. 1 6 పడిందంటే ఆ నంబర్ వాడితే, లైక్ ఎగ్జాంపుల్ 33 నంబర్ వాడుతున్నాను, కోపం ఎక్కువ అవుతుంది, అన్వాంటెడ్ కోపం. భార్య మంచిగా, ఏమండి నైట్ ఏం చేయమంటారు అంటే, ఏదో చేసి సావు అంటే ఈ రెస్పాన్స్ బాగుండదు. అదే మాటల్ని, నీకు ఏది ఇష్టం అది వండు నాన్న, బంగారు వెయిట్ చేయనా వచ్చేస్తా అంటే ఎంత ప్రేమగా ఉంటుంది. పిచ్చిది, పొద్దున్న సాయంత్రం వరకు ఇంట్లో వెయిట్ చేసే ఆమెకు మనం ఇచ్చే మర్యాద ఏంటి? ఈ ఫోన్లు ఏమంటే, వీళ్ళు ఇరిటేషన్లో ఉంటారు, పని అవ్వలేదు, బాస్ అరుస్తుంటాడు, వర్క్ చేయండి అని. అది అక్కడ వరకే ఉండాలి. అలా చేయాలంటే ఫోన్ నంబర్ బాగుండాలి. 10 digits ఉన్నప్పుడు 6 series నంబర్ ఎవరికి ఉండకూడదు. ఎవరికి 33, 42, 51 వాడితే 1-6 ఎఫెక్ట్ వల్ల డబ్బు నిలబడదు, కోపం పెరుగుతుంది, అండ్ ఈ నంబర్ వల్ల మనకు లాస్లు ఎక్కువ, కమ్యూనికేషన్స్ మిస్. ఇంకొక నంబర్ ఉంది, ఈ 10 అంటే సూర్యుడు, ఇది శత్రువు, ఇంకొక శత్రువు 8. సో ఫోన్ నంబర్లో 26 నంబర్ కానీ, 35 నంబర్ కానీ, 44 కానీ, 53 వస్తే హెవీ లాసెస్ ఉంటాయి. పనులు లేట్, 1-8 ఎఫెక్ట్ లా ఉంటుందంటే పనులు స్లోగా, లేట్గా, 2 నెలలు 3 నెలలు చేయాల్సిన పని 6 నెలలు, సంవత్సరం కూడా పడుతుంది. దీనివల్ల మనకు రావాల్సిన ఇన్కమ్ రాదు. సో మెంటల్ టెన్షన్స్ పెరుగుతాయి. సో ఎవరు కూడా 16, 18, సో 10 నంబర్స్ కూడితే 6 కానీ 8 కానీ వస్తే దే ఆర్ ఇన్ లాస్. సో ఇంకొక రాంగ్ నంబర్ ఉంది, ఈ నంబర్ 36 నంబర్. సో మొత్తం 10 నంబర్లు కూడితే 3 దేవతలు, 6 రాక్షసులు పక్క పక్కన కూర్చుంటే 3 రోజులు నువ్వే దేవుడివి, 3 రోజులు నువ్వే రాక్షసుడివి. స్ప్లిట్ పర్సనాలిటీ. ఈరోజు ఆ పని చేస్తే ఎందుకు చేశావు, రేపు చేస్తే ఎందుకు చేశావు, అలా చేయకూడదు కదా. సో ఇతను అర్థం కాడు. ఒక వర్క్ చేస్తే డిసార్గనైజ్డ్, తలా తోక లేకుండా చేసేవాడు 36. ఈ 36లో ఏమవుతుందంటే, ఎవరు కూడా మనతో మాట్లాడడానికి భయపడతారు. అరే తేడా రావాడు, ఇది చేస్తే అదంటాడు, అది చేస్తే ఇదంటాడు. సో 36లో ఏమవుతుందంటే 3-6 ఎఫెక్ట్ వల్ల డబ్బు నిలబడదు, రిలేషన్స్ పాడైపోతాయి, అన్వాంటెడ్ కోరల్స్, డిస్ప్యూట్స్ అండ్ మనీ ఎక్స్పెండిచర్ ఎక్కువ. దాంట్లో లక్షేస్తే కూడా ఒక 2-3 అవర్స్లోనే 0 అయిపోతాయి, వెళ్ళిపోతాయి, వేయాల్సి వస్తుంది.
సో 36 నంబర్ అనేది యూనివర్సల్ ఫెయిల్యూర్ నంబర్. ఇంకొక యూనివర్సల్ ఫెయిల్యూర్ నంబర్ 31 నంబర్లో ఏమవుతుందంటే ఇది రాహు ఎఫెక్ట్. కష్టం ఎక్కువ అవుతుంది, ఫలితంతో ₹1,00,000 పని చేస్తే మనకి 20,000 కూడా రాదు. సో ఫోన్ నంబర్లో 31 అంటే యు ఆర్ డూయింగ్ మోర్ వర్క్, అర్నింగ్ లెస్. సో ఫోన్ నంబర్స్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు చాలామంది ఫోన్ నంబర్స్ ఫీడ్ చేసేసుకుంటాం. ఇప్పుడు నా నంబర్ అంటే కిరణ్ నెహ్రూ, జస్ట్ ఆ కిరణ్ నెహ్రూ పే ఫీజ్ 3,200 లేదా 2,300 కొట్టేసాం. సరే అమౌంట్ వేసేసాం, నా నంబర్ గుర్తుండదు, ఫీడ్ చేసి జస్ట్ నంబరే పేరే ఉంటుంది. సో కొంతమందికి పేరు ఎఫెక్ట్ కూడా ఉంటుంది. సో పేరు బాగుండాలి, మొబైల్ నంబర్ బాగుంటే ధన ప్రవాహం లోపలికి. పేరు బాగాలేదు, మొబైల్ నంబర్ బాగాలేదు, ధన ప్రవాహం బయటికి. ఇది చాలా మందికి తెలియక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, డబ్బులు నష్టపోతూ ఉన్నారు. చాలా ఓకే సార్, ఇవన్నీ మార్చుకోవాలంటే, ఇవన్నీ తప్పులు సరి చేసుకోవాలంటే ఎలా సంప్రదించాలి మిమ్మల్ని? నాన్న, నేనైతే మన క్లయింట్స్ అందరికి కూడా ఫస్ట్ అసలు మీ పేరులో ఏముందో తెలుసుకోండి. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9951197198 9951197198. మీరు వాట్సాప్ చేస్తే 24 hours కాబట్టి వాట్సాప్ పెట్టి వెంటనే కాల్ చేసాను చూసుకోలేదు. సో దయచేసి కాల్స్ చేయొద్దండి, రిప్లై పెట్టద్దండి. 24 hours రిప్లై ఇస్తాను. ఇలా అయితే ఎవరికైనా మా ఆఫీస్ 38 years ఆఫీస్. మేము 2002లోనే డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి ఇచ్చాము. ఆయన అద్రిందయ్య చంద్రం, టాటా, బిర్లా, లైలా, ఎమ్మగల్ల, మళ్ళా మొదలైంది. చంద్రరాజ్ బొమ్మనా సిస్టర్స్, డమరుకం, పెద్ద డైరెక్టర్ ఆయన. సో బోయపాటి సీన్కు 2006లో శ్రీవాస్, గివెన్ టు లాట్ ఆఫ్ టాప్, శేఖర్ మాస్టర్, దే ఆల్ అవర్ క్లయింట్స్. ప్రతి ఒక్కరు బాగుండాలి, పేర్లో బలం తెలుసుకోవాలి. బాగలేని వాళ్ళు ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్ అండ్ మీట్ మీ పర్సనల్ కలవలేము, యూ కెన్ టేక్ మై ఫోన్ అపాయింట్మెంట్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము క్లియర్గా రాంగ్ ఉందా లేదా చెప్తాం. రాంగ్ ఉన్న వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకుంటే ద బెస్ట్ ఇవ్వగలం. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాన్న.